ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పై రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు అంబేద్కర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ ప్రధాని మోదీని మీ ప్రధానమంత్రి అని సంబోధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రాజ్యాంగాన్ని విస్మరించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఈ అంశంపై అసెంబ్లీలో తమ 8 మంది ఎమ్మెల్యేలతో స్పీకర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు వేములవాడ ప్రాంతానికి కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఇటీవల 25 కోట్ల రూపాయలతో హనుమాజీపేట సిడికొండ రహదారి శంకుస్థాపనలో ఎమ్మెల్యే కూడా పాల్గొన్నారని పేర్కొన్నారు. भारतीय जनता भारत माता की రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న వేములవాడ ఎమ్మెల్యే గారు వెంటనే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మాట్లాడుతున్న వేములవాడ ఎమ్మెల్యే గారు వెంటనే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మాట్లాడుతున్న వేములవాడ ఎమ్మెల్యే గారు వెంటనే భారతీయ జనతా మోడీ గారి నాయకత్వం బండి సంజయ్ గారి నాయకత్వం బండి సంజయ్ గారి నాయకత్వం भारतीय जनता भारतीय जनता देशाనికి ఘనత బీజేపీ గౌరవ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న గారి గురించి కానీ ప్రధాని మోడీ మీ ప్రధానమంత్రి అని చెప్పి మాట్లాడడం కానీ ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు కాదా? మతాన్ని అడ్డు పెట్టుకొని సంజయ్ అన్న గారిని మాట్లాడడం కాదు. ఎన్ని కోట్ల నిధులు తెచ్చాడో మీరు ఒక నియోజకవర్గానికి తెచ్చిన నిధులు ఎన్నైతే ఉన్నాయో వాళ్ళు 7 నియోజకవర్గాలకు ఎంపిక వ్యవహరిస్తున్నారు. దాదాపు 20,000 కోట్ల నిధులు తెచ్చి మన 7 నియోజకవర్గాలను కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు మన కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న గారు. అటువంటి వ్యక్తిపై మీరు హిందుత్వాన్ని అడ్డు పెట్టుకొని మతాన్ని అడ్డు పెట్టుకొని ఏ పైసా లేకుండా తెలంగాణకి ఏ పైసా తేకుండా మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. దయచేసి మీరు గూగుల్ ఓపెన్ చేసి చూడండి. మేము మీకు చెప్పేటోళ్ళం కాదు, కానీ మీరు గూగుల్ ఓపెన్ చేసినా కూడా బండి సంజయ్ అన్న గారు కేంద్రం నుంచి తెలంగాణకు ఎన్ని వేల కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నాడో తెలుస్తుంది. ఇది మీ విధేయతగా వదిలేస్తున్నాము. అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరి ఈ మధ్య ఏ దేశంలో ఉంటున్నట్టు ఫీల్ అవుతుర్రో ఏం ఆలోచిస్తుండో కూడా తెలియకుండా రాజ్యాంగాన్ని విస్మరించి మాట్లాడుతున్న సందర్భాలు మేము చూస్తున్న తరుణంలో అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మొన్నటి రోజున మాట్లాడుతూ మీ ప్రధాని అంటారు. మీ ప్రధాని అంటే మీరు ఏ దేశంలో ఉంటుర్రో ఒకసారి సోయికి రావాలని మేము అంటున్నాము. అలాగే ఇప్పుడు అసెంబ్లీ ప్రారంభం అవుతోటే మా 8 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ స్పీకర్కు మీపై ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీ పదవిని తొలగించాలని చెప్పి మేము కూడా ఈరోజు అదేవిధంగా రాజ్యాంగ స్ఫూర్తిదాత అయిన అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, నిన్నటి రోజున మీరు మాట్లాడుతుర్రు మా కేంద్ర మంత్రి మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తుండని. ఎన్ని రకాల పార్టీలు ఎన్ని రకాల వ్యవస్థలలో తిరిగినాక గెలిచిన మీరు బీజేపీలో ఉన్నప్పుడు మాట్లాడింది మర్చిపోయినట్టున్నారు. దయచేసి అప్పుడు కూడా మీ పక్క పొంటి మేమున్న సందర్భాలు మీతో కూడా తిరిగినాము.